చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ ముక్కలు కూరి పరపరా కొరికించేస్తాను. రైండి. చెన్నపురి ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. నువ్వేం రాసావురా? చిన్న పూరి. చిన్నపూరి పెద్దగారి ఏంట్రా గాడిద? చెన్నపూరి పూరి పూరి. ఓహో, పురికోసలో పురియా. గవర్నమెంట్ ఎరా ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నోర్మై కూర్చో. రాయండి. చిన్న పూరి కోసరాజు. ఏంట్రా ఇది? అది కోసరాజా? కోసేంట్రా కోస? పురికోసలో కోస కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రాయండి. సార్ మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్ మీరు బెల్ట్ బదులు పురికోస కట్టుకుంటారండి. అవసరమా? కూర్చో. సార్ ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు ఏడురా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాక చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం. కూర్చో. ఏంటి బాబు, అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి? వీడు బెల్ల కొట్టేసి తెచ్చాడు. ఈవిడ మాత్రం టైంకి వచ్చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బెల్ల కొట్టడం ఆలస్యం. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ మేడం. టుడేస్ లెసన్ ఇస్ రాధా కృష్ణాస్ లవ్. ఇస్ ఇట్ క్లియర్? వెరీ క్లియర్. వాట్ క్లియర్? టెల్ మీ వాట్ క్లియర్? అది మీరు చెప్పిందంత వెరీ క్లియర్ మేడం. లెసన్ స్టార్ట్ చేయక ముందే క్లియరా? yes మేడం, వెరీ క్లియర్. వాట్ క్లియర్? అది వెరీ క్లియర్ మేడం. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. సారీ మేడం, కారణం లేకుండా స్టూడెంట్ ని ప్రాబ్లం లేకుండా పిల్లల్ని పంపించడం చాలా తప్పు. వాట్ హ్యాపెండ్? చూడండి సార్, వీడు ఎక్కడెక్కడో చూస్తున్నాడు. నేను ఎక్కడ చూసానో చెప్పానండి సార్. కౌను బనేగా కరోడ్పతి. క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ చెప్పమ్మా. అది సార్, వాడు నా గరిబనాపి చూస్తున్నాడు సార్. గరిబనాభి? ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఇస్ దట్? సైలెన్స్. అర్థం కాలేదు మేడం. సార్ వాడు నా నడుము చూస్తున్నాడు సార్. ఎరా, నీ కాలేజీలో ఉండాలని లేదా? సార్ మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్? శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం కదా, మరి కనిపించేలా వేసుకుంటే చూడొచ్చు. నేను అదే చేశాను సార్. మేడం బొట్టు కింద చీర కట్టుకుని క్లియర్ అంటే వెరీ క్లియర్ అన్నాను. తప్పా సార్? తప్పున్నారా? అది అలా చెప్పండి సార్. బుద్ధి సార్, తెలుగు తల్లి విగ్రహం చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. తెలుగు వారు ఎక్కడ కనపడినా తెలుగే మాట్లాడాలనిపిస్తుంది. తెలుగు సినిమా పోస్టర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది. కానీ మా మేడం గారిని చూస్తే మాత్రం ఎవరికీ పాఠం వినాలనిపించదు సార్. బంగారు పాప గారు, స్టూడెంట్స్ మన పిల్లల లాంటి వారు. వాళ్ళ ముందు తల్లిలా ఉండాలి కానీ రంభలా కాదు. సారీ సార్. సారీ మేడం, మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మరోలా అనుకుంటుంటే మాకు బాధగానే ఉంది. ఓకే, అయితే రేపటి నుంచి గెటప్ చేంజ్. ఈజ్ ఇట్ క్లియర్? ఏరా, నేను ఫోన్ చేసి మిమ్మల్ని వెంటనే వదిలేయమన్నానుగా, ఈలోపే చేయి చేసుకున్నారా? చీచి, అంతకు ముందు చెయ్యి వేయలేదు. ఆ తరువాత పెట్టగా చెయ్యి తీనలేదు. పూర్తిగా ఆరేసర్రా. తిరుపతి అమ్మాయిరా. ఒక రోజుకి ఎంత తీసుకుంటారు? ఇప్పుడేగా తీసుకున్నాం, ఆ సంగతి అప్పుడే తెలిసిపోయిందా? హలో, మైక్ సెట్ కి ఎంత తీసుకుంటారు? ఓహో, ఆ తీసుకోవడమా? ఆ సంగతి అక్కడ అడగండి. ఎంత? అది ఫంక్షన్ బట్టి ఉంటుంది. ఫంక్షన్ ఏంటి? పుష్పవతి మహోత్సవ వేడుక. ఎవరికి? ఎవరికో చెప్తేనే ఒప్పుకుంటారా? తిరుపతి సౌండ్ సర్వీస్ పద్ధతి ప్రకారం పేరు, అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్ గా ఉంటేనే ఒప్పుకుంటాం. ఇంతకీ ఎవరికి? నాకే. మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో వచ్చేసారా? నేనొచ్చి చాలాసేపు అయింది. తిరుపతి ఆ రావడం గురించి అడగలేదు. సరే చెప్పండి, ఎంత? మరో అమ్మాయి వచ్చుంటే 5,000, కానీ వచ్చిందేమో మీరు.
ఒక 500. అదేంటి నన్ను అడుగుతున్నారు? సరే 500. ఒట్టి 500లేనా? కాస్త ఎక్కువ అడుగు. మీరు పని చేయండి, ₹1 కలిపి 501 ఇవ్వండి. దాని వదిలి 500 ఒకటి సోపుకొని శుభ్రంగా ఉతికి ఆరేసుకోవచ్చు. అబ్బా తగిలించరా. అయ్యో ఇదిగోండి 501. 16వ తేదీ 6 గంటలకి ఫంక్షన్. 5 గంటలకల్లా వచ్చి తోరణాలు కట్టండి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుట్టడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభ మంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే ఈ రాణి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుట్టడి అందములే. అబ్బో మనిషి మాత్రం ఇక్కడ ఉన్నాడు. మనసు ఎక్కడ తిరుగుతోందో. చిల్డ్రన్ చూశారుగా, అమ్మ ఆఫీస్కి వెళ్ళింది. ఈ రోజు నుంచి డాడీ కింగ్డమ్ అంటే నేను. అనగనగా ఒక రాజు, వాడే వీడు. మీరిద్దరూ నా ప్రజలు. నా చల్లని పాలనలో ఏమిటా పిచ్చి నవ్వులు? నా మొహం కోతిలా ఉందా? నో నో నో, నోట్లో వేలు తీసి. దాట్స్ గుడ్. ఓహో, తిరుగుబాట. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పిల్లల సంరక్షణ గురించి తల్లులకి కుమారి నాగమణి గారు ప్రసంగిస్తారు. పిల్లలు కాదర్రా, పిల్లులు. ఐ మీన్ పిల్లలు. 6 నిమ్మకాయలు తెచ్చి బాగా స్నానం చేయించి ఇప్పుడు మనం రేడియోలో బామ్మగారు చెప్పినట్టు చేద్దాం. ఏ అంతే కదా. కొబ్బరి నూనె తెచ్చుకుని మెల్లగా నీకు రాయాలి. జుట్టు లేదు కదమ్మా. డాడీ నోట్లో వేలు వద్దని చెప్పారా? డాడీ తమ్ముడు కొడుతున్నాడు. కొడితే నువ్వు మళ్ళీ చిరక్కొట్టు. రేయ్ గాడిదా, మగాడిదా, తప్పురా. రాస్కెల్, నిన్ను. కదిలావో బుర్ర బద్దలైపోతుంది. కబడ్డా. పాపకి చక్కగా చిక్కు తీసి దువ్వుతో జడ అల్లాలి. నో, అమ్మ కాదు, డాడీ. డాడీ అని ఏడు. ఏడు. సింగల్ రోజా పిల్లలు ఏడవడం సహజం. బాలానాం రోదనం బలం. అంటే పిల్లలకు ఏడుపే బలం. కానీ మనం పట్టించుకోకూడదు. ఏడు ఏడు బలం బలం. మేడం, మేడం గారు లేరా అండి? మేడం గారు లేరు, నేనే మేడంని. సేల్సా? నేనేం కొన్ను. గో గో. ఇది మీరు కొనే సరుకు కాదులేండి. ఇప్పుడు చాకు తీసుకుని సగానికి నిలువున నరికి బాగా కలిపిన ఉప్పు కారం పరపర రాసి. డాడీ చంపేస్తావా? ఉండు, నువ్వు కంగారు పడకు, నన్ను పెట్టకు. డోంట్ పానిక్, డోంట్ పానిక్, డోంట్ పానిక్. ఈ పూట వంట ఏం చేసావోయ్? తగలేశాను. ఫోన్లెద్దు, నాకు ఒకప్పుడు పందికో కప్పిప్పిస్తావా? ఇప్పిప్పించను, నా కొళ్ళు మండిపోతుంది. కర్మ,
ఇదే మా అమ్మడైతే కప్పుతో కప్పుడిచ్చి గుప్పెట్లో గుప్పిడిచ్చేది. అబ్బా ఇవ్వనని ఇంకోసారి చెప్పొచ్చు కదయ్యా. వెరీ గుడ్ బ్రదర్, కొట్టు, ఇంకోటి కొట్టు. అమ్మా రిక్షా ఆగలేను, స్కూల్ టైం అయింది. చాలు చాలు చాలు, ఇంకా చాలు. డబ్బా అక్కడ పెట్టు. దా. ఒరే బ్రదరు, ప్లీజ్ నన్ను కాస్త కాన్సన్ట్రేట్ చేయని. ప్రొద్దుటే చన్నీళ్లతో స్నానం చేయించి చేయించాను తల్లి. ఉతికిన బట్టలు వేసి వేసామండి. తగినంత ఉప్పు కలిపిన ముక్కల్ని 3వ రోజున జాడీలో పెట్టి మూత పెట్టాలి. ఇలా చేస్తే ఉప్పు కలిపిన పుల్లగా కమ్మగా చాలా కాలం ఉంటాయి. నమస్కారం. చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా? లారీ కార్ టైరు. కార్ టైరా? ఎంత ఉంటుంది దాని కాస్ట్? 3000 ఉంటుంది. 3000? 1500కి ఇష్టం తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా? ఆ. ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా, ఇక నిన్ను వదిలిపెట్టను. నాకు ఇష్టం టైరా. ఎవడ్రా నువ్వు? పోలీసు పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా? ముందు స్టేషన్ ఉన్నాడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా? నేను అంటాను. ముందు స్టేషన్ నువ్వంటావేమిట్రా? ఎవరు అక్కడ చెప్పుకో. స్టేషన్ నాడు ముందు. స్టేషన్ వచ్చి నేను చెప్పుకున్నావేంట్రా? అరే అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ నాడు. నడవరా స్టేషన్ నాడు. అయ్యా నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పాయా? సార్, మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. అల్లదే కూర్చుని చెప్పు. నేను కూర్చోలే గారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి గారు. ఏం వినయం, ఏం విధేయత. దీని మీద కూర్చోండి సార్. ఇదా? ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది? సార్, మీరు చిన్నప్పుడు టైలెట్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ బడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. టైలెట్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ గా? అవునండి, ఎందుకంటే నాకు బాల్య స్మృతులు గుర్తొచ్చి టైలెట్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మై. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశాను. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే. సార్, ఒక దొంగ మాట విని పోలీస్ మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వాడు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తారు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. ఏంట లుక్కు ఎరగదీస్తా. మీసాలో కొట్టు 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 కొట్టు.
సీటు తెచ్చావా? తెచ్చాను. ఇండిసిన కానీ మందుల కానీ వచ్చి వెనక వాళ్ళు వచ్చినండి ముందు పంపిస్తావేంటి? ఏంటి ధర్మ దర్శనానికి వచ్చినోడికి పెసల దర్శనం టికెట్ కొన్నోడికి తేడా లేదా? దేవుడి గుళ్ళో రూలు. ఇది మా గోవిందరాజులు గవర్నమెంట్ డాక్టర్ గారు పెట్టిన రూలు. ఎర్రయారు తెల్లయారు కలిపితే అయిపోతాయి. ఏంటి మోక్షన్స్ విరోచనాలు వేదులు ఆనకట్ట కట్టినట్టే ఎల్లమనగా నిలిపోవడమేనా? ఏది అక్కడ ఇచ్చా అక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి. ఇదిగో నా మాటను 4 నెలల మాత్రలు ఇస్తాను, 4 రోజులు పంపు కొట్టినట్టే. ఇచ్చే ఇచ్చే తీసుకో. పట్టు. ఇంకొంచెం ఎక్కిచ్చు. ఈ కాగు ఇది 10 మందికి ఎక్కించాలి. ఇట్ట కొద్ది కొద్దిగా మందిస్తే జబ్బెట్ట తగ్గుద్ది. ఉన్నదంతా ఎక్కించడానికి లేదు స్టాకు. డబ్బుది. ముందు డబ్బు డబ్బు. గుండెంతా మంటగా ఉందండి. నేను అడిగింది జబ్బు కాదు డబ్బు. డబ్బా పిండి కొద్ది రొట్టి, ఫీజు కొద్ది వైద్యం. ఫీజు తేలేదా? అయితే బయటకు వచ్చావా? ఐదన్నీ గురు. కంపౌండర్ గారు ఉండవయ్యా, ఎక్కడ 5 రూపాయలు? పొద్దు నుంచి చిల్లర తప్ప ఇంకేం లేదు. నీ పని హాయిగా ఉంది, బయట నుంచి బయట వసూలు చేస్తున్నావు. ఎప్పుడు నా మీద ఎడతావు గురు? డజన్ సిరపాటిలని నా మందుల షాపుడికి ఇచ్చావు. ఆడ 50 ఇస్తే నువ్వు నాకేనా ఇచ్చావా? నువ్వు సిరంజీలు తీసుకెళ్ళి అమ్ముకున్నావుగా, నాకేమైనా ఇచ్చావా? చలి చూడండి, ఒళ్ళు సలసల కాలిపోతుందండి. 4 పెడసగట్టిపోయిందండి. అబ్బా నీకే రోగమో డాక్టర్ గా నేను చెప్పాలి, నువ్వు చెప్తావంటే? నా ఉంటే అట్ట ఉందో నేనే చెప్పాలి కదండి. ముసాయ్ కలపతారు. వీడికి క్లోరోఫిన్ పొడిసాయి. ఓ 5 కైతం చేతిలో పట్టరా. నా నోరు తెరిపించి మాకు మొత్తం బయటకు వస్తాయి. మరి ఇదిగో 5 నుంచి కంపౌండర్ గారు మందించి పంపిస్తండి. ఏంటి గుంజుకుంటావు? డబ్బులు ఇచ్చావా? ఇందాక తీసుకున్నారుగా. తీసుకున్నానా? ఇదిగో రోజుకి ఎన్ని వేసుకోవాలండి? రోజుకి ఎన్నింటాయా? మొత్తం అన్ని ఒకేసారి వేసుకో. ఫినిష్. ఏంటి బాబు? మాట్లాడితే ఈ రోజునాలండి. అయితే మాట్లాడుకో, తగ్గిపోతాయి. 4 తెరు. నీ కోళ్ళ ఫారం ఉంది కదా, అయితే 2 డజన్లు కోడిగుడ్లు ఇంటికి పంపించు. కలపతారు. ఇంకో ఇంజక్షన్ పడు. నెక్స్ట్ ఏంటి సబ్బు? ఏదైనా పనిపించండి, చేస్తారు. ఏం పని చేస్తా? ఏ పనైనా చేస్తారు. దా నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచుంటాను, అందులో కూర్చుని నువ్వు వైద్యం చెయ్యి. ఈడెవడో నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నాడు రా. అర్జెంట్ గా బయటికి పంపించపోయామంటే నీ సీటు మీకు ఆడికిస్తా. ఆయన లేకపోతే నా సీటు బీకి ఆయనకి ఇస్తానంటాడేంటి? బాబు రామకృష్ణ పరమహంస, నీ పాదాలకు నమస్కారం చేస్తాను నాయన. హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళిన ఆయన, లేకపోతే నా సీటు. ఏంటి అలా చూస్తావు? వచ్చాయని లేపో, లేకపోతే నీ సీటు. అమ్మో పడింది పిడి. పట్టు. ఏ వద్దా? వద్దు బాబు. సుందరి వస్తున్నాడు. ఏంటమ్మా ఇది? అక్కడ మీ ఆయన మా చెవిలో పువ్వు పెడుతుంటే ఇక్కడ నువ్వు తల్లో పువ్వు పెట్టుకుంటున్నావు. ఏం చేయమంటారు మావయ్య గారు? చూడమ్మా, సుడిని చూసి గెత్తని, ముడిని చూసి ఆడదాన్ని, తొడని చూసి మొగాన్ని గుర్తుకొట్టాలి. అయ్యో, తొడంటే గుర్తొచ్చింది. మా ఆయన కుడి తొడ మీద కుంకుడుకాయంత పుట్టుమచ్చింది. ఉందా? ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూడు. మచ్చుంటే నీకు మొగుడు అవుతాడు, లేకపోతే మాకు మొగుడు అవుతాడు. చూపించకూడదురా, గుండె ఆగి తెస్తాడు. అర్జెంట్కి వెళ్ళమ్మా. అతన్ని మత్తులో ముంచెత్తి ఆడి పాడి ప్రాణాలు తోడేసి మచ్చుందో లేదో తెలుసుకో. అతను నీ మొగుడైతే నువ్వు తోలుకుపో, లేకపోతే మేమే తోలేస్తాం. చూడమాలత, ఎప్పుడో సరిపోయిన చినరాజావారు మళ్ళీ తిరిగి వచ్చారంటే ఎందుకో నాకు ఇంకా అనుమానంగానే ఉండమ్మా. నీకే కాదు, ఆయనకే ఆయన అవునా కాదు అని అనుమానంగా ఉందని నా అనుమానం. అవును కదా, మరి అనుమానం తీర్చుకోవాలి కదా. అందుకని ఏదైనా చిన్న గుర్తు. గుర్తొచ్చింది. షోలాపూర్ ఆలంపూర్ బికినీ బరాబర్ యుద్ధంలో ఒక మోకాలెత్తు సైనికుడు బాబు వీప్ మీద కాల్చాడు. ఆ బుల్లెట్ మచ్చి ఇంకా బాబు వీప్ మీద ఉంటే అతను నా కాబోయే మొగుడు. లేకపోతే మాకు ఎప్పుడో అయిపోయిన మొగుడు. అందుకని నువ్వు వెంటనే వెళ్ళి అతని మైకులో పడేసి ఆడించి పాడించి ఆ మచ్చొద్దో లేదో తెలుసుకురామ్మా. అలాగే. పెద్ద టాపర్స్. ఏమిట్రా పిచ్చివాగుడు? లేకపోతే మచ్చుందో లేదో తెలుసుకోవడానికి ఒక అబ్బాయి దగ్గరికి 2 అమ్మాయిలు పంపిస్తారా? వాళ్ళు ఎలాగో మచ్చలేదని బయటకు వస్తారు. అప్పుడు మా తొడల మీద మచ్చుందో లేదో చూసి రమ్మని వాళ్ళిద్దరిని మా గదిలోకి పంపండి.
మీ కళ్ళకి మేము బ్రోకర్ లా సందేహం ఎందుకు నీకెంత డబ్బు కావాలో చెప్పండి మొహాన కొడతాం. ఒరేయ్, నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులేనట్టు ఇప్పుడే అందిన తాజా వార్త. మేం బెంగాల్లో ఉన్న సర్వధమన్ బెనర్జీకి పుట్టిన కొడుకులమటగా. మీకెవరు చెప్పారు? లక్ష్మీకాంత్ కేరళ చెప్పాడు. అక్కడ మీరు ఎందుకు వెళ్ళారు? మీ ఇద్దరిని పెట్టి హిందీ సినిమా తీద్దామని. చిలకలూరి పేటాక బడా బ్రోకర్స్ ఇది టైటిల్. ఇది మ్యూజిక్. వీళ్ళ దగ్గర ఉంటే మనం మతిపోతుంది. అమ్మయ్యా, ఇవాళతో అటో ఇటో తెలిపోతుంది. ఈ పాటికి సుందరి శ్రీమన్నారాయణని బొట్లో వేసి ఉంటది. పాట దాకా ప్రొసీడ్ అయిపోయి ఉంటారు. Gabba gabba hot, beep beep beep, da 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 low.